మీరావల్లి గారండి. సార్ నమస్తే, నేను లోకేష్ అండి. నమస్కారం అన్న, మీరు ఇది వాట్సాప్ లో పెట్టారు కదా మెసేజ్. అవునన్నా, నేను గుంటూరు జిల్లా కలిసి మీకు 2-3 సార్లు కూడా కలిశాను. కలిసి అన్నా మీరు ఒకసారి నా రికార్డు చూడండి. నేను ఏ రోజు కూడా నా పదవి కావాలని అడగలేదు. నాది అడగలేదు, నేను చూసాను. మా అన్న నా భార్య కూడా క్యాన్సర్ అమ్మ. నా పరిస్థితి ఏంటంటే చెప్పు ఇప్పుడు అట్లా కాదు, మీరు ఇప్పుడు కోర్టులో ఇబ్బంది ఉందని చెప్పారు కదా, నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. నేను అది ఇమీడియట్ గా నేను ఇప్పుడు మన వాళ్ళు ఫోన్ చేస్తారు, వివరాలను ఇవ్వండి, మీకు లీగల్ హెల్ప్ గానీ మిగతా హెల్ప్ గానీ నేను పర్సనల్ గా చూసుకుంటాను. నాకు ఎంత ఇబ్బంది పెట్టారంటే విద్యుత్ వాళ్ళు ఆ విషయంలో వైఎస్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి నీకు ఏమన్నా మంచి భవిష్యత్తు కల్పిస్తానంటే కూడా నేను ఏ రోజు కూడా నా మీద రౌడీ షీట్ కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే నాకు మీరు ఒకసారి నా రికార్డు పరిశీలించి చూడండి. నాకేం పదవులు కాదు, కాకపోతే ఏంటంటే నా బాధ కలిగింది, నా సొంత డబ్బులు పెట్టుకుని నేను కొట్టుకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడెక్కడో నా సిస్టమ్ కూడా గ్యాప్ వచ్చింది. నేను ఇది ఇమీడియట్ గా మన వాళ్ళు ఫోన్ చేస్తారు, లీగల్ గా ఏం చేయాలి నేను చూసుకుంటాను. నాకు వదిలేసండి ఇంకా. ఓకే, మీ భవిష్యత్తు నా చేతిలో వదిలేని నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడదు. నా భార్య అయితే క్యాన్సర్ అన్న, ఒకసారి నా రికార్డు చూడండి సార్. ఇంకా మీరు నాకు ఫోన్ చేశారు, అదే ఏంటంటే నేను అవకాశం వచ్చినా కానీ నేనే పదవి నాకేం వస్తుంది. నాకు అర్థమైంది. సాధారణ కార్యకర్త కూడా నేను ఇమీడియట్ గా మన వాళ్ళు ఫోన్ చేస్తారమ్మా అన్న, వివరాలు ఇవ్వండి, నేను ఇప్పుడే పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ మీరావల్లి గారు. మీరావల్లి గారండి. సార్ నమస్తే, నేను లోకేష్ అండి. నమస్కారం అన్న, మీరు ఇది వాట్సాప్ లో పెట్టారు కదా మెసేజ్. అవునన్నా, నేను గుంటూరు జిల్లా కలిసి మీకు 2-3 సార్లు కూడా కలిశాను. కలిసి అన్నా మీరు ఒకసారి నా రికార్డు చూడండి. నేను ఏ రోజు కూడా నా పదవి కావాలని అడగలేదు. నాది అడగలేదు, నేను చూసాను. మా అన్న నా భార్య కూడా క్యాన్సర్ అమ్మ. నా పరిస్థితి ఏంటంటే చెప్పు ఇప్పుడు అట్లా కాదు, మీరు ఇప్పుడు కోర్టులో ఇబ్బంది ఉందని చెప్పారు కదా, నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. నేను అది ఇమీడియట్ గా నేను ఇప్పుడు మన వాళ్ళు ఫోన్ చేస్తారు, వివరాలను ఇవ్వండి, మీకు లీగల్ హెల్ప్ గానీ మిగతా హెల్ప్ గానీ నేను పర్సనల్ గా చూసుకుంటాను. నాకు ఎంత ఇబ్బంది పెట్టారంటే విద్యుత్ వాళ్ళు ఆ విషయంలో వైఎస్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి నీకు ఏమన్నా మంచి భవిష్యత్తు కల్పిస్తానంటే కూడా నేను ఏ రోజు కూడా నా మీద రౌడీ షీట్ కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే నాకు మీరు ఒకసారి నా రికార్డు పరిశీలించి చూడండి. నాకేం పదవులు కాదు, కాకపోతే ఏంటంటే నా బాధ కలిగింది, నా సొంత డబ్బులు పెట్టుకుని నేను కొట్టుకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడెక్కడో నా సిస్టమ్ కూడా గ్యాప్ వచ్చింది. నేను ఇది ఇమీడియట్ గా మన వాళ్ళు ఫోన్ చేస్తారు, లీగల్ గా ఏం చేయాలి నేను చూసుకుంటాను. నాకు వదిలేసండి ఇంకా. ఓకే, మీ భవిష్యత్తు నా చేతిలో వదిలేని నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడదు. నా భార్య అయితే క్యాన్సర్ అన్న, ఒకసారి నా రికార్డు చూడండి సార్. ఇంకా మీరు నాకు ఫోన్ చేశారు, అదే ఏంటంటే నేను అవకాశం వచ్చినా కానీ నేనే పదవి నాకేం వస్తుంది. నాకు అర్థమైంది. సాధారణ కార్యకర్త కూడా నేను ఇమీడియట్ గా మన వాళ్ళు ఫోన్ చేస్తారమ్మా అన్న, వివరాలు ఇవ్వండి, నేను ఇప్పుడే పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ మీరావల్లి గారు.